భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 5వ తేదీన జరిగిన సమీక్ష సమావేశంలో గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ల చెల్లింపు గురించిన ప్రస్తావన లేకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారని ఏఐటీయూసీ అనుబంధ ప్రధాన కార్యదర్శి పడాల రమణ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రిలీజ్ చేయాలి, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే రిలీజ్ చేయాలి. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు వెంటనే అమలు చేయాల్సి ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మిక పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీయూసీ ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో మండల అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మా నిరసనను ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేసి అందులో భాగంగా ఇవాళ విశాఖపట్నం చంద్ర గారికి మీ ద్వారా మీ ఇప్పుడు ధర్నా అనంతరం మేము వివరణ కూడా ఇవ్వతాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేది ఇక్కడ గతంలో అమలయ్యేది. కానీ అమలయ్యేదాన్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నిధులన్నింటినీ కూడా ఇతర అవసరాలు వాడుకున్న సందర్భంలో వీధుల్లోకి ఎక్కినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ అండగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా మా వేదన అర్థం చేసుకొని ఈ నెల 5వ తేదీన ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. మేమందరమీ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, గతంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల కన్నా భిన్నంగా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కార్మికులకు అందిస్తారని చెప్పి ఆశించాం. కానీ ఇవాళ ఆశించేటువంటి కార్మికుల కళ్ళల్లో కారం కొట్టే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గతంలో మా కూటమి ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసేటువంటి పథకాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఇప్పటికే గత ప్రభుత్వంలో అంటే చాలా తెలివిగా ఏమంటే గత ప్రభుత్వాలు చేసేది కాబట్టి మేము ఇస్తే మాకు ఉపయోగం ఏమనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అభిప్రాయం మాకుంది. గతంలో మేము 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అప్లికేషన్ కూడా పెట్టలే. అప్పటికే బోర్డు నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ఏవైతే 42,000 అప్లికేషన్లు పిల్లల డెలివరీలు కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, డిజేబిలిటీకి సంబంధించి కానీ, లేదా మ్యారేజ్ గిఫ్ట్కి సంబంధించి కానీ పెట్టినవన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పెట్టిన అప్లికేషన్లు 42,000 అప్లికేషన్లు ఉన్నాయి. సో ఆ 42,000 అప్లికేషన్కి వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఏదైతే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకి యాక్సిడెంట్లు చనిపోతే 5 లక్షల రూపాయలు ఫినరల్ ఛార్జీ కింద అంత్యక్రియలకు 20,000 రూపాయలు 5,20,000 ఇచ్చేవారు. ఈరోజు ఆ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అదేవిధంగా ప్రమాదవశత్తు గాయపడి పనికి కానీ లేకపోతే అంగవైకల్యం పొందిన కార్మికుడికి పర్సంటేజ్ పెట్టి బోర్డు ద్వారా కొంత ఆర్థిక సహాయం అక్కడున్న పరిస్థితి పెట్టి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా ఎత్తేసారు. కేవలం డెలివరీ, మ్యారేజ్, సహజ మరణానికి 1,00,000 రూపాయలు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఇది ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘించడం అవుతారు. మీరే కూటమి ప్రభుత్వం ఎజెండా పెట్టుకున్నారు. ఏమని చెప్పారు ఆ రోజు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ ఏం చేసింది? మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏంటి నొప్పి అని చెప్పి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు అధికారులు వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ సన్నాయి నొక్కుల్లోకి సగం కటికలు పెట్టి ఆశపడ్డ కార్మికుల కళ్ళలో కారం కొట్టడం దుర్మార్గమైన చర్య. కాబట్టి ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఉందో చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలని అమలు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి వినయపూర్వకంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి డబ్బుల్ని భవన నిర్మాణ కార్మిక ప్రయోజనాలు ఖర్చు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా అది పక్కలో పెట్టి ఇవాళ అనవసరమైన ఖర్చుల పేరుతో ఇవాళ ప్రచారం కోసమని లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఇప్పటికే 90 కోట్ల రూపాయలు వాడేశారు మీరు. కాబట్టి వెంటనే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి డబ్బుల్ని ఈ ప్రభుత్వం బోర్డుకి జమ చేయండి. మీకు చిత్తశుద్ధి లేని సేవ పూజ కాకుండా చిత్తశుద్ధితో కార్మిక సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం.